భిక్షు రూపంలో సాధువు రూపంలో వెళ్ళటానికి కారణం ఏంటంటే ముందు రామచంద్రమూర్తి ముందు నిలబడాలిగా. కనుక నిజాయితీగా మాట్లాడాడు, వినయంగా మాట్లాడాడు, ఉన్నదున్నట్లుగా చెప్పాడు. ప్రభువు యొక్క కార్యము సానుకూలమయ్యేటట్లుగా మాట్లాడాడు. 4 మాటలే హనుమంతుడు మాట్లాడింది. ఈ 4 మాటలు శ్రీరామచంద్రమూర్తి విని హనుమంతుడేమిటో చెప్తాడండి రామచంద్రమూర్తి ఇక్కడ. అంటే రామచంద్రమూర్తి స్థాయి ఏంటి? 4 మాటలు మాట్లాడి చాలు అతను ఏమిటో చెప్పగలడు. నాలాంటి వాడు ఎదుటివాడు 2 గంటలు మాట్లాడినా వాడేమిటో చెప్పలేకపోవచ్చు. అంటే నా స్థాయి అది. హనుమంతుడు మాట్లాడిన 4 మాటలకి రామచంద్రమూర్తి చాలా సంతోషిస్తాడు. సంతోషించి లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ చూసావా ఇతను ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో. నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుషౌ సఖ్యమేవా ప్రభాషితుం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 చక్కగా అధ్యయనము చేసినటువంటి వాడు మాత్రమే ఇట్లా మాట్లాడగలడు. ఈ 3 వేదాలు అధ్యయనం చేయనటువంటి వాడు ఇట్లా మాట్లాడటం కుదరదు. హనుమంతుడు మహాజ్ఞాని, వేదాధ్యయనం వేదములన్నీ చక్కగా చదువుకున్నటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడు. ఈయన గురువుగారు ఎవరు అంటే సూర్యభగవానుడు ఈయన గురువుగారు. పైగా ఇతని మాటల్లో ఎక్కడా కూడా అపశబ్దం లేదు. బహువ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం అంటే ఇంత మాట్లాడినప్పటికీ కూడా ఒక్క అపశబ్దం కూడా లేదు. పైగా ఇతని బాడీ లాంగ్వేజ్ కూడా చూడు చక్కగా ఉన్నది. అంటే ల్యాగ్ చేసి మాట్లాడటం లేదు, గబగబా హడావుడిగా ఒక పదం మీద ఒక పదం వేసి మాట్లాడటం లేదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో లక్ష్మణ చూసావా. పైగా ఇతని వంటి బంటు ఏ రాజు దగ్గర ఉంటారో ఆ రాజు పని చాలా సులువవుతుంది. అంటే ఇతని వంటి దూత ఎవరి దగ్గర ఉంటాడో ఆ రాజు పని తేలికవుతుంది. అంటే ఏంటండి, అప్పుడే ఇతనిని దూతగా స్వీకరించాడు. శ్రీరామదూతం శిరసా నమామి. ఎదుటివాడిని చంపుదాము అని కత్తి ఎత్తినటువంటి వాడు కూడా ఇతని మాటలు వింటే ఆ చంపుదాము అన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆ కత్తి కిందకు దించేస్తాడు. అంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతను. కనుక ఇతనితో అవసరమైన ప్రసంగము సాగించు అని లక్ష్మణుణ్ణి ప్రేరేపిస్తూ ఉన్నాడండి రాముడు. లక్ష్మణుడితో చెప్తూ ఉన్నాడు, ఇతనితో మాట్లాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఏంటండి, ఏమండి రాముడే డైరెక్ట్గా మాట్లాడచ్చుగా హనుమంతుడితో, లక్ష్మణుడితో మాట్లాడించటం దేనికి అంటే ఇక్కడ వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, ఏమండి రాముడేమో రాజు, అవతల సుగ్రీవుడు రాజు, సుగ్రీవుడికి మంత్రి హనుమంతుడు. ఇక్కడ రామచంద్రమూర్తికి ప్రస్తుతానికి మంత్రో లేకపోతే కింద పోస్టో సహాయకుడో లక్ష్మణుడు అని అనుకోవచ్చు. కనుక రాజుగారు డైరెక్ట్గా రాజుగారితో మాట్లాడతాడు. ఈయన మంత్రి కాబట్టి లక్ష్మణుడి చేత మాట్లాడిచ్చాడు అని అన్నారు. ఇది కూడా చాలా తప్పండి, పొరపాటు అభిప్రాయం. ఎందుకంటే రామచంద్రమూర్తి క్యాడర్ చూసేటువంటి వాడు కాదు. రామచంద్రమూర్తి స్నేహితులు రామాయణంలో ఎవరు అనేటువంటిది కనుక మనం అబ్జర్వ్ చేస్తే రామచంద్రమూర్తి ప్రధానంగా 3 స్నేహితుడి హోదా ఇచ్చాడు. ఒకటి గుహుడు, గుహుడికి స్నేహితుడి హోదా ఇచ్చాడు. గుహుడు ఎవరు? ఆటవికుడు, తోలుబట్టలు కట్టుకునేటువంటి వాడు, నిరక్షరాస్యుడు. ఆత్మసమస్సఖ అంటాడు రామచంద్రమూర్తి, నువ్వు నా ఆత్మకు సంబంధించిన స్నేహితుడివయ్యా అన్నాడు. గుహుణ్ణి కౌగిలించుకున్నాడు. అంటే స్నేహము విషయములో రామచంద్రమూర్తి హెచ్చు తగ్గులు చూడాడు. సుగ్రీవుడికి స్నేహితుడు హోదా ఇచ్చాడు. అప్పుడే పరిచయమైనటువంటి వాడు సుగ్రీవుడు. ఎంతకాలం బట్టి పరిచయం అనేటువంటి దాంతో సంబంధం లేదు.